नमः। सूतौवाच जगृहे पौरुषं रूपं भगवान् महदादिभिः सम्भूत షోడశకలం आदौ లోకశుశ్రూషయాగా। ఆ భగవానుడు యొక్క అవతార గాథలు చెప్తున్నాను వినండి. ఆయన సృష్టి యొక్క ప్రారంభంలో మహత్తు అహంకారం పంచతన్మాత్రలు అంటే సూక్ష్మభూతాలు అంటారు వాటిని. ఆ సూక్ష్మభూతాలనే పంచీకరణం చేస్తే అంటే ఓదాంటో కలిపితే అప్పుడు స్థూలభూతాలు ఏర్పడ్డాయి. ఈ పంచతన్మాత్రలు వీటితో కలిస్తే ఇవన్నీ కలిసిన తర్వాత ఇంద్రియాల తేదీ మనస్సుతో సహితమైనటువంటి 10 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచమహాభూతాలు ఈ మొత్తం 16 కళలు కలిగినటువంటి రూపాన్ని ధరించాడు. లోకాన్ని సృష్టి చేయడం కోసం మొదట పురుషావతారాన్ని ధరించాడు. ఆ పురుష రూపం ఆద్యవతారం అన్నమాట. అందుకనే గమ్మత్తం అంటే మనకి వేదంలో ఏం చెప్తారు, తత్పురుషాయ యుద్ధహే మహాదేవాయ ధీమి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఆ రుద్రుడిని పురుషుడనే అంటారు. అలాగే విష్ణువుని పురుషుడనే అంటారు. ఎందుకని పురుషుడు అంటారంటే మొదటి రూపం పురుష రూపం. ఏదా పురుష రూపం అంటే ఇప్పుడు చెప్పినటువంటి 16 కళలు కలిగినటువంటి రూపం ఇది విరాట్ పురుష రూపము. ఆయన సాగరంలో పడుకుని ఉన్నాడు. ఆయన నాభిపద్మ నుండి బ్రహ్మదేవుడు బయలుదేరాడు. పురుష రూపం అంటే గుర్తుకొచ్చింది. గత సంవత్సరం చెప్పినట్టున్నాను. ఏంటది, ఐరోపా అంతరిక్ష సంస్థ వాళ్ళు ఖగోళమంతా కూడా ఒక ఫోటోగా తీశారని, అదంతా శివలింగాకారంగా వచ్చిందని, దాని లోపల ఈ భాగవతంలో వర్ణించిన పురుష రూపం శిశుమార రూపం కనబడింది అని గత సంవత్సరం చెప్పాను కదా. ఈ సంవత్సరం అది వ్యాసంగా రాసి తెచ్చాను. ఆసక్తి ఉన్న వాళ్ళు తీసుకోండి. అంటే ఇది సైన్స్ ప్రభావం వలన భగవంతుడు ఉన్నాడా లేడా అని సందేహించే వాళ్ళకి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఏం నిదర్శనం? ఖగోళంలో మనదైన శివలింగం ఉన్నది, అంటే శివస్వరూపం ఉన్నది. ఖగోళంలో మనదైన విష్ణు రూపం ఉన్నది, శిశుమార విష్ణు స్వరూపం ఉన్నది. ఖగోళంలో పరమాత్మనికి వాచకమైన, పరమాత్మకు ప్రతీకగా ఉపనిషత్తులలో ఆరాధించబడేటువంటి ప్రణవం ఉన్నది. కాబట్టి హిందూ మతం అనేది అది ఒక మనిషి ఆధారంగా ప్రచారమైంది కాదు, ఒక శాశ్వతమైన సత్యం ఆధారంగా బయలుదేరినది. అది ఆ విధంగా నడుస్తోంది అనడానికి ఐరోపా అంతరిక్ష సంస్థ వాళ్ళు తీసిన చిత్రం ఆధారం. అది చూడండి, నా దగ్గర ఉన్నాయి కాగితాలు, కావాల్సిన వాళ్ళకి ఇస్తాను. ఏమండి, అది పురుష రూపం. ఈ పురుష రూపం అవతారాలకు మొదటి రూపము. ఏమండి, సాగరంలో పడుకుని ఉన్నాడు ఆయన, ఆ మహాపురుషుడు. ఆయన నాభిపద్మ నుండి బ్రహ్మదేవుడు బయలుదేరాడు. ఆయన యొక్క అవయవాలయందే ఈ సమస్త లోకాలు సృష్టించబడ్డాయి. కాబట్టి భగవంతుని యొక్క విశుద్ధమైన రూపం ఈ పురుష రూపం. ఆయనకు 1000 పాదాలు. ఎక్కడున్నాయి 1000 పాదాలు? అందరి పాదాలు కలిపితే 1000 పాదాలు. మనకి విశ్వరూపం బొమ్మగా వేస్తారు. ఆయనకి ఏదో చాలా చాలా తలకాయలు పొడవుగా ఉన్నట్టుగానే, మొత్తం అందరి తలకాయలేవి, అంతేకాని వేరే ఎక్కడో వచ్చినవి కాదు. అందరి శిరస్సు ఆయనవే, అందరి కాళ్ళు ఆయనవే, అందరి భుజాలు ఆయనవే. అద్భుతమైనటువంటి రూపం అది. ఏమండి, అనేకమైన అలంకారాలతో శోభిస్తూ ఉన్నది. మహర్షులు జ్ఞాన దృష్టితో దాన్ని దర్శిస్తారు. భగవంతుని చూడాలంటే ఈ కళ్ళతో కాదు చూడవలసింది, జ్ఞాన దృష్టితో దర్శించాలి. ఈ రూపం అన్ని అవతారాలకు కారణమైనటువంటిది. ఆయన అంశ చేత దేవతలు ఏర్పడ్డారు, అంశలో అంశ చేత ఇంకా ఇతరులు ఏర్పడ్డారు. అంతా ఆయన అంశలే. ఆ భగవంతుడు మొట్టమొదట సనకాది రూపాన్ని ధరించాడు. సనందన, సనత్ సుజాత, సనత్ కుమారులు వాళ్లే భాగవతాన్ని ప్రచారం చేసిన వాడు. వాళ్లే అందులో సనత్ సుజాతుడే మహానుభావుడు. ధృతరాష్ట్రునికి వచ్చి ఆ సనత్ సుజాతీయాన్ని చెప్పినాను. మన సంస్కృతి గొప్పతనం ఏంటంటే అత్యాశ్చర్యకరమైన అంశం. బ్రహ్మలోకంలో ఏం జరిగిందో, హిమాలయాల్లో ఏం జరిగిందో, పార్వతి పరమేశ్వరుడితో ఏం మాట్లాడిందో, మహర్షులు అక్కడ ఏం సంభాషణ చేశారో అవన్నీ మన గ్రంథాలుగా ఇచ్చారు. ఆ రహస్యాలు ఎలా చూడగలుగుతాం? ఇప్పుడు టీవీలో అయితే లోకంలో ఏముందో కళ్ళకి కనబడుతోంది, అవి ఇవి కనబడవు. ఈ ఋషులు గోచరమయ్యే వాళ్ళు కాదు, కంటికి కనబడనటువంటి అదృష్ట రూపంతో ఉండేటువంటి వాడు. వాళ్ళ సంభాషణ కూడా మన సంస్కృతిలో గ్రంథ రూపంలో ఏర్పడింది, వచ్చింది. ఏమండి, అటు ఆ భగవంతుడు సనకాది రూపాన్ని ధరించాడు. దాన్నే కౌమార సృష్టి అని పిలుస్తారు. ఏమండి, వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించిన వాళ్ళే ఈ లోకంలో బ్రహ్మజ్ఞానాన్ని వ్యాప్తి చేశారు. కనుక భగవానుడి యొక్క ఇది ఒక మొదటి అవతారం అన్నమాట. పరమపురుషుడు మొదటి అవతారంగా వచ్చిన రూపం ఈ సనకాది రూపం. ఏమండి, రెండవసారి ద్వితీయందు భవాయాస్య రసాతలగతాం మహీం ఉద్ధరిష్యన్నుపాదత్త యజ్ఞేశ సౌకరం వపు. రెండవసారి వరాహావతారాన్ని ధరించాడు. ఎక్కడో క్రిందికి వెళ్ళిపోయినటువంటి భూమిని అలా పైకి తీసుకువచ్చాడు. ఈ వరాహావతారం 2 సార్లు జరిగింది, ఒకసారి కాదు. మొట్టమొదట భూమి సృష్టి ప్రారంభానికి పూర్వం సృష్టి చేయడానికి దారి తెలియకపోతే బ్రహ్మదేవుడి యొక్క నాసారంధ్రా నుండి ఈ వరాహ
వరాహస్వామి అవతరించి భూమిని పైకి ఉద్ధరించాడు. అప్పుడు సృష్టి జరిగింది. ఆ తర్వాత హిరణ్యాక్షుని సంహారం చేయడం కోసం మరోసారి అవతారాన్ని ధరించాడు. అప్పుడు వరాహ అవతారమే. ఈ మొదటిది శ్వేత వరాహం, తర్వాతది నీల వరాహం, మొత్తానికి వరాహమే. ఈ రెండు అవతారాలని కలిపి వరాహ అవతారంగా ఒకటిగా లెక్క పెట్టేస్తుంటారు. ఏమండి, మూడవ రూపం నారద రూపం. ఆయన దేవర్షి మహానుభావుడు. ఈయన పంచరాత్ర ఆగమ ద్వారా భక్తి మార్గాన్ని ప్రచారం చేశారు అని చెప్పి అంటారు. ఏమండి, నాలుగవ అవతారంలో ధర్ముని యొక్క భార్య యందు నరనారాయణులుగా అవతరించి దుశ్చరమైన తపస్సు చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఒక టెక్స్ట్ బుక్లోనే, ఎంఏకి సంబంధించిన టెక్స్ట్ బుక్లోనే ఒక మాట రాశారు. ఏంటంటే వేదంలో ఉండేటువంటి ప్రథమ శ్రేణి దేవతలు పురాణాల్లో రెండవ శ్రేణికి దిగజారారు. వేదంలో ఉండేటువంటి ద్వితీయ శ్రేణి వాళ్ళు, ఏది విష్ణువు నారాయణుడు, వాళ్ళు పురాణాల్లో మొదటి శ్రేణికి వచ్చారన్నారు. లేకపోతే వేదంలో ఎక్కువ ప్రాధాన్యం లేదు. ఎందుకంటే ఇంద్రుడికి సూక్తాలు ఎక్కువ ఉన్నాయి, అగ్నికి సూక్తాలు ఎక్కువ ఉన్నాయి, విష్ణువుకి మరి శివుడికి సూక్తాలు తక్కువ ఉన్నాయి. కనుక అక్కడ వాళ్ళు ఇక్కడికి దిగిపోయారు అన్నాడు. అది నిజం కాదు. వేదంలో తక్కువ మంత్రాలతో చెప్పబడినా వాళ్ళు చెప్పబడిన పద్ధతి ఏంటంటే పరమాత్మగా చెప్పబడ్డారు. ఒకటి, వాళ్ళకి సంబంధించిన ప్రచారం ఎక్కువ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు చెప్పాను కదా, విశ్వం లోపల 2 రూపాలు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి. అంత మాత్రమే కాదు, భారతదేశానికి ఉత్తరంలో ఏది ఆ హిమాలయాల్లో సూక్ష్మ రూపంలో ఎప్పటికీ వాళ్ళు తపస్సు చేస్తున్నారు నరనారాయణుడు. మరి అలాగే పరమేశ్వరుడు కూడా ఉన్నాడు అక్కడ కైలాసం దగ్గర హిమాలయాల్లో సూక్ష్మ రూపంలో. కానీ వాళ్ళకి సంబంధించిన ప్రచారం ఎందుకు ఎక్కువ ఉండదండి, సహజంగానే ఉంటుంది. కాబట్టి మనకి విద్య అనే పేరుతో అవిద్యలు విశ్వవిద్యాలయాల ద్వారా ప్రచారం అవుతున్నాయి. వాటిని నివారించడం మనకి చేత కావడం లేదు. స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు దాటినా కూడా మనదైన సంస్కృతికి సంబంధించిన ఉత్తమ విద్యను మనం ప్రజలకు, విద్యార్థులకు అందజేయలేకపోతున్నాము అనేది బాధ్యత కన్నా తల్లిదండ్రులుగా మీ మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనేది సందర్భం వచ్చింది కనుక మనం చేశాను. ఆ మహానుభావులు నరనారాయణ అనే రూపంతో పెద్ద తపస్సు చేశారు. 5వ రూపం కపిలావతారం. ఆసూరి అనేటటువంటి ఋషికి సాంఖ్యశాస్త్రాన్ని ఆయన ఉపదేశం చేశారు. 6వసారి అత్రి మహర్షి భార్య యందు, మరి అనసూయాదేవి యందు దత్తాత్రేయుడు అనే పేరుతో ఆయన అవతరించి ప్రహ్లాదుడు, అలక్కుడు మొదలైన మహాపురుషులకు ఆత్మవిద్యను ప్రబోధం చేశారు. అది మార్కండేయ పురాణం మొదలైన పురాణాల్లో బాగా ప్రసిద్ధంగా ఉన్నది. అలాగే 7వసారి రుచి అనేటువంటి ఆవిడకు, రుచి అనేటువంటి ఋషి యొక్క భార్య ఆకుతి అనేటువంటి ఆవిడకు యజ్ఞపురుషుడిగా ఆవిర్భవించిన వాడై దేవతలతో సహితంగా స్వయంభూ మన్వంతరాన్ని అంతని కూడా మహానుభావుడు పరిపాలన చేశాడు. 8వసారి అగ్నిధుని యొక్క కుమారుడు నాభి అనేటువంటి ఆయనకి మేరుదేవి అనేటువంటి వాడు వృషభావతారంగా ఆవిర్భవించాడు మహానుభావుడు. వృషభయోగీంద్రుడు అంటారు ఆయన. ఆయన పరమహంస పరివ్రాజకాచార్యులు ఎటువంటి ధర్మాన్ని పాటించాలో అటువంటి మార్గాన్ని చూపించారు అని అన్నారు. 9వసారి ఋషులు ప్రార్థిస్తే పృథు అనేటువంటి మహారాజుగా ఆవిర్భవించిన వాడే భూమిని పితికట్ట, భూమిలో ఉండే సంపదలన్నీ కూడా వెలువడి వచ్చేలా చేశాడు. పృథు మహారాజు పూర్వం ఈ నగరాలు పట్టణాలు ఇలాంటి వ్యవస్థ లేదు. ఆయన కొండలుగా ఉండేటువంటి వాటిని చెక్కించి చాలా భాగాన్ని చదువు చేయించి పట్టణాలు, నగరాలు, పల్లెలు మళ్ళీ ఏర్పాటు చేయడం అంతా మన చరిత్ర పుస్తకాలకి ఎక్కని చరిత్ర. ఇప్పుడున్న చరిత్రకు పూర్వముందుండే చరిత్ర, మన నాగరికత ఎలా వికసించింది అనేటువంటి విషయాలు మన గ్రంథాలు ఉన్నాయి. బ్రహ్మాండ పురాణంలో ప్రత్యేకించి మానవులు ఏ విధంగా సంస్కృతి క్రమాన్ని పొందారో ఆ క్రమం వర్ణించడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి భారతంలో ఉన్నాయి, భాగవతంలో ఉన్నాయి. ఈ చరిత్ర తయారు చేసుకోవాల్సిన అవసరం మనకున్నది. ప్రత్యేకించి మన వేదం ద్వారా, ఇతిహాసాల ద్వారా, పురాణాల ద్వారా మన చరిత్ర, ప్రాచీన చరిత్ర ఏది, ఆ క్రమాన్ని లోకానికి చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇప్పటికీ 12 ఏళ్ల వెనక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అకాడమిక్ స్టాఫ్ కాలేజీకి రిఫరెసర్ కోర్సు కోసం వెళితే అక్కడ ఓ పుస్తకం మాకు ఇచ్చారు, తరతరాల భారత చరిత్ర. దాంట్లో ఉన్నదేమంటే, క్రీస్తు పూర్వం 1600 సంవత్సరంలో ఆర్యులు భారతదేశానికి వచ్చి ఇక్కడుండే ద్రావిడులను చంపేసి, కిరాతకుల్ని చంపి దోచుకుని ఊళ్ళు తగలబెట్టి ఆక్రమించారు. ఆ తర్వాత వాళ్ళు వేదాలు రాసుకున్నారు, పురాణాలు రాసుకున్నారు, భారతం, రామాయణం ఇవన్నీ తర్వాత రాసుకున్నవి చరిత్ర పుస్తకాల్లో రాశారు. అవి పిల్లలు చదువుతున్నారు. అయితే ఇది ఏమిటి ఇంత ఘోరం ఉంది అని చెప్పి కాదన్న మేళ చాలామంది హిస్టరీ లెక్చర్లు అడిగాను. దానికన్నీ ఉన్నాయండి, రాళ్ళు రప్పలు ఆధారాలు అన్నారు. ఏ ఉన్నాయంటే ఎవరు తిన్నగా చెప్పలా. అప్పుడు ఆ తరతరాల భారత చరిత్రలో ఉండేటువంటి 3 తల్ల పశుపతి దేవుడి విగ్రహం ముద్దుకొంది. హిస్టరీ చదివిన వాళ్ళందరికీ తెలుసు. ఆ 3 తల్ల పశుపతి దేవుడి విగ్రహం దగ్గర ఒక ఈ భూతద్దం పెట్టి ఓ నెలాడు కూర్చున్నాను. నెలాడు కూర్చుంటే తెలిసిందేమంటే, వీళ్ళు చెప్పే 3 తల్ల పశుపతి దేవుడి విగ్రహాన్ని 3 తలలు లేవు,
ఒకటే తల ఉన్నది. ఆ తల వేదంలో వర్ణించబడిన యుక్త కేశాయచ, వేదం మనకు నమ్మకంలో వస్తుంది, జుట్టు లేని శివస్వరూపము. ఆయన యొక్క తలపై గంగ ఉన్నది, చంద్రుడు ఉన్నాడు, అవన్నీ కనపడ్డాయి. ఆ పక్కన దేవనాగరి ప్రణవం కనపడింది. మరి ఇప్పటికీ హరప్పా సంస్కృతి ప్రారంభమై అంటే అది తవ్వి ఆ శిథిలాలు దొరికేప్పటికీ 70 సంవత్సరాలు దాడుతుంది. 70-80 సంవత్సరాలు దాటితే ఇప్పటికి కూడా టెక్స్ట్ బుక్లో ఏం రాస్తున్నారు, 3 తల్ల పశుపతి దేవుడు ముద్రిక, దానికి 2 కొమ్ములు ఉన్నాయి, అందులో 3 తల్ల దేవుడు ఒకటి ఉన్నాడు, ఇప్పటికీ పాఠాలు చెప్తున్నారు. కానీ దాంట్లో అవేమీ లేవు. అక్కడ ఉన్నది కేవలం వేదాలు వర్ణించబడి శివస్వరూపం. అక్కడ దాని పెద్ద పుస్తకంగా దాని పెద్ద ఎన్లార్ చేసిన ఫోటోని హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతిలో వ్యాసం రాయడం జరిగింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన భారతదేశ చరిత్ర చదివిన విద్యార్థి నిజాయితీ కలవాడెవడు హిందూ మతాన్ని విశ్వసించడు. ఎందుకంటే దాంట్లో ఉన్న అబద్ధాలు నిజం అనుకుంటాడు, భ్రాంతి పడతాడు. ఉన్న అబద్ధాలే, కానీ అబద్ధమనే మాట ఎంతో వెతికితే కానీ తెలియదు. కాబట్టి మన దేశ చరిత్రను పిల్లలకి చెప్పడానికి పునర్నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత సంఘంలో ఉండే పెద్దల పైన ఉన్నది అని ఈ సందర్భంలో మనవి చేయాల్సి వస్తున్నది. ఏమండి, ఇంతకీ పృథు మహారాజు చరిత్రలో ఒక భాగం. ఎందుకని ఆయన పట్టణాలు ఏర్పాటు చేశాడు, మన నగరాలు ఏర్పాటు చేశాడు, పంటని భూమిని ఎలా దున్నాలి, భూమి నుంచి పంట ఎలా తీసుకోవాలంతా నేర్పినవాడు పృథు మహారాజు. అందుకనే భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. మరి కానీ మనం ఎక్కడైనా ఉందా చరిత్రలో పృథు మహారాజు పేరు లేదు. అంటే మన దేశ చరిత్ర మనం అధ్యయనం చేయటం లేదు. మన దేశాన్ని పాశ్చాత్యుల కళ్ళతో, మహమ్మదీయుల కళ్ళతో వాళ్ళు ఏం రాశారో అవి చూసి అదే చరిత్ర అని మనం అధ్యయనం చేస్తున్నాం. వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళు ఏదో రాసుకున్నారు, ఆ రాసింది మనం అధ్యయనం చేస్తున్నాం. చేస్తే వాళ్ళు మన్ని వెధవాలంటే మనం వెధవాలు అనుకుంటున్నాం. ఏమనుకోకుండా అలా అన్నాను, వాస్తవం చెప్తాను. ఏప్రిల్ ఫూల్స్ అంటారు కదా, ఏప్రిల్ ఫూల్స్ అంటే అర్థం ఏంటి? ఏప్రిల్ ఫూల్స్ మన వాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు. ఏదో అబద్ధం చెప్పి భ్రమింపజేసి ఏప్రిల్ ఫూల్ అంటుంటారు. ఏంటి ఏప్రిల్ ఫూల్? చైత్ర మాసంలో ఉగాది చేసుకునే వాళ్ళు ఏప్రిల్ ఫూల్స్ అని, అది వాళ్ళ ఉద్దేశం. ఎవరు చేసుకుంటున్నారు? మనమే చేసుకుంటున్నాం. చైత్రంలో మనం చేసుకుంటున్నాం. పూర్వం వాళ్ళు చైత్రంలో చేస్తున్నారు, వాళ్ళు వెనక్కి వెళ్ళారు, జనవరిలో చేస్తున్నారు. మనం జనవరిలో చేయటం లేదు. కాబట్టి ఏప్రిల్ ఫూల్స్ అని. వాళ్ళు ఏప్రిల్ ఫూల్స్ అని మనమంటే మనం ఏప్రిల్ ఫూల్స్ అనుకుంటున్నాం. వాళ్ళు ఇండియన్ పంక్చువాలిటీ, వీళ్ళు సకాలంలో తిన్నగా వ్యవహారం చేయరు అంటే మనది ఇండియన్ పంక్చువాలిటీ కదా అని మనం అనుకుంటున్నాం. ఇండియన్ పంక్చువాలిటీ కాదు. మనకంతా సెకండ్లతో సైతంగా సరిగ్గా సూర్యోదయం అయ్యేటప్పటికి సంధ్యావందనం చేయాలి, అగ్నిహోత్రం చేయాలి, అలాంటి విధులన్నీ మనకున్న సకాలానికి సంబంధించింది. అది మనం పాటించడం మానేసి మనం వ్యవహారంగా చేసుకుంటే ఎలాగ చెప్పండి. కాబట్టి మన చరిత్ర అవగతి కలిగితే అప్పుడు మనం సక్రమమైన ఆలోచనాస్త్రంతో ఉండగలుగుతాం. అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 10వసారి మత్స్యావతారాన్ని ధరించాడు ఆయన. చాక్షుష మన్వంతరంలో ఈ భూమినే ఒక నౌకగా ఏర్పాటు చేసి వైవస్వత మనం దానిపై కూర్చోబెట్టి ఆయన రక్షించారు. 11వసారి కూర్మావతారాన్ని ధరించిన వాడై సముద్రాన్ని మథించేటువంటి ఆ దేవతలకు ఆ మందర పర్వతం మునిగిపోతుంటే మందర పర్వతాన్ని పైకి ఎత్తి ఆయన వాళ్ళకు సహకారం చేశాడు. 12వసారి ధన్వంతరి అవతారాన్ని ధరించిన వాడై ఆయుర్వేదాన్ని ప్రకాశింపజేశాడు. 13వసారి మోహిని రూపాన్ని ధరించిన వాడి అసురులను పల్టీ కొట్టించి దేవతలకు అమృతాన్ని ఇచ్చాడు. 14వసారి నృసింహావతారాన్ని ధరించి తన గోళ్లతోటి హిరణ్యకశిపుడిని వక్షస్థలాన్ని చీల్చివేశాడు. 15వసారి వామనావతారాన్ని ధరించిన వాడి 3 అడుగులు భూమి అనే వంకతోటి బలిచక్రవర్తిని పల్టీ కొట్టించి స్వర్గాన్ని దేవేంద్రుడికి ప్రసాదించాడు. 16వసారి పరశురామావతారాన్ని ధరించిన వాడి 21సారి అహంకారంతో కూడినటువంటి అప్పటి పరిపాలకులను ఆయన శిక్షించాడు. పరిపాలకులే దుర్మార్గులైతే కంచే చేను మేస్తే లోకం గతి ఏమవుతుంది? ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎవరైతే పరిపాలకులు ఉన్నారో వాళ్లే దోచేటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడు ఆయన ఆ విధంగా చేశాడు. ఏమండి, తర్వాత 16వసారి ఆ విధంగా చేశాడు. ఇక 17వసారి పరాశరుడి వలన సత్యవతీదేవికి కుమారుడిగా వ్యాసుడిగా ఆవిర్భవించిన వాడి అల్పబుద్ధి కలిగినటువంటి మనుషులను చూసి ఈ వేదాన్ని విభాగాలుగా చేసి వేదం ఎప్పటి వరకు నిలిచేలా చేశాడు. 18వసారి దశరథ మహారాజు యొక్క కుమారుడైన శ్రీరామచంద్రుడై సముద్రాన్ని శిక్షించి సేతు కట్టాడు. ఇప్పటికీ ఆ సేతు ఉందని ఎంత ఆశ్చర్యం! ఆ సేతువే ఒక రామాయణానికే నిదర్శనం కాదు, హిందూ సంస్కృతి గొప్ప నిదర్శనం. రాళ్ళు నీళ్లలో మునిగిపోతుంటాయి, ఎప్పుడు కూడా ఆ సేతు నీళ్లలో తేలుతూ ఉన్నది. ఆ సేతుకి అడుగు భాగం మనం ఎప్పుడు విచిత్రం ఏంటంటే, ఇన్నాళ్ళు సేతు లేదు అని అనుకున్నాం రాముడికి, కానీ సేతు కనబడింది. సేతు ఎలా కనబడింది? రామాయణంలో వర్ణించినట్టుగా కనబడింది. అడుగున నీళ్లున్నాయి, పైన నీళ్లున్నాయి, మధ్యలో సేతు ఉంది. నీళ్లలో తేలే రాళ్ళనమాట. అంటే రామాయణ కాలం నాటి సేతు మనకు దొరికితే ఇది గొప్ప చారిత్రకమైన విషయంగా తీసుకోవడం మానేసి మన ప్రభుత్వం రాముడే లేడు అని హైకోర్టుకి స్టేట్మెంట్ ఇచ్చింది.
చాలా విచిత్రంగా ఉంటుంది. అలాగే ద్వారకా నగరం కనబడింది సముద్రం లోపల. ద్వారకా నగరం ఎలా కనబడింది? భారతంలో వర్ణించినట్టే కనబడింది. ద్వారకా నగరం యొక్క వైశిష్ట్యం ఏంటంటే అడుగున నగరం ఉంటుంది, ఆ పైన సముద్రం ముంచేసింది, దాన్ని దెబ్బ ఏర్పడింది, ఆ పైన మళ్ళీ నగరం కట్టారు కృష్ణ భగవానుడి కాలంలో, మళ్ళీ ఆ నగరాన్ని కూడా ముంచేసింది. కనుక ఇప్పుడు సరిగ్గా ద్వారక అనేటువంటి పట్టణం పక్కన ఉండేటువంటి సముద్రంలో లోపలికి దిగితే ఒక నగరం ఉంటుంది, అక్కడి నుంచి ఇంకా లోతుకెడితే రెండో నగరం ఉంటుంది, ఉంది అలాగా. అదే భారతంలో వర్ణించాడు. ఆ ద్వారకా నగరం దొరికితే అబ్బా 5000 సంవత్సరాల వెనక సంస్కృతి దొరికిందని ఉప్పొంగిపోవడం మానేసి చరిత్ర పుస్తకాల్లోకి దాన్ని రానివ్వకుండా ద్వారక గురించి మాట్లాడడానికి వీల్లేదని ఎప్పటివరకు అడ్డపడుతున్నారు మన యొక్క ప్రభుత్వంలో ఉండే రాక్షస వర్గం. చూసారా, అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఏమండి. కనుక ఆ మహానుభావుడు దశరథ రాముడి సముద్రానికి సేతుబంధం కట్టడం మొదలైన పనులు చేశాడు. 19వ సారి 20వ అదే బలరామకృష్ణులు ఇద్దరు కలిపి 2 అవతారాలన్నమాట. ఏమండి, యాదవ వంశంలో రామకృష్ణులుగా అవతరించిన వాడి భూమి యొక్క భారాన్ని తొలగించాడు. 19వ సారి కలియుగం వచ్చేసింది. దైత్యుల్ని మోహింపజేయడం కోసం బుద్ధుడనే పేరుతో గయా ప్రదేశంలో ఆవిర్భవిస్తాడు. 22వ సారి కూడా కలి అంతంలో, కలి యొక్క సమాప్తి సమయంలో రాజులందరూ కూడా దొంగల వంటి వాళ్ళే దోచుకునే సమయంలో విష్ణు యశస్సు అనేటువంటి ఆయనకి కల్కి అనే పేరుతో ఆవిర్భవిస్తాడు. ఆహా, నిజానికి ఈ అనేక అవతారాలను లెక్కబడడం ఏం లెక్క చాలా కష్టం. కోకే 22 పేర్లు మాత్రం చెప్పడం జరిగింది. కానీ ఒక మహాసరోవరా నుండి చిన్న చిన్న కాలువల్ని బోధల్ని తీస్తే ఎన్నొస్తాయో అలాగా భగవాను నుంచి ఎన్నో అవతారాలు ఏర్పడ్డాయి. ఋషులలో, మనువులలో, దేవతలలో, మనువుల కుమారులలో, ప్రజాపతుల్లో హరి యొక్క కళలు చాలా చాలా ఉన్నాయి. అయితే కృష్ణ భగవానుడు మాత్రం సాక్షాత్తు నారాయణుడే అన్నారు. ఇక నారాయణుడే అని చెప్పారు. అదే బ్రహ్మ వైవర్తంలో అయినట్టుదే కృష్ణ భగవానుడు గోలోకంలో ఉండే కృష్ణుడే అంటారు. బ్రహ్మలోకము ఏది బ్రహ్మ వైవర్తము గర్గ సంహిత ఆ గ్రంథాలను బట్టి చూసినట్లయితే గోలోకంలో ఉండే కృష్ణుడు, వైకుంఠంలో ఉండే నారాయణుడు రెండూ కలిస్తే పరిపూర్ణతమైన శ్రీకృష్ణ తత్వం ఏర్పడింది. పరిపూర్ణతమ సాక్షాత్ కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన సాక్షాత్తు భగవంతుడే అని చెప్పారు. ఏమండి ఈ మొత్తం అవతారాలని కూడా దైత్యుల చేత లోకం పీడింపబడుతుంటే వాళ్ళని సుఖపెడుతూ ఉంటారు. భగవంతుని యొక్క జన్మ రహస్యం, ఆయన యొక్క నామాల రహస్యం, వీటిని ఉదయం సాయంకాలం స్మరిస్తే దుఃఖాలు తొలగుతాయి. నిజానికి భగవంతుడికి రూపం లేదు, ఆయన కేవలం చైతన్యం ముద్ద. ఏమండి, ఆ చైతన్యం ముద్ద ఆ మహానుభావుడు తన మాయాగుణాల చేత ఎన్నెన్నో అవతారాలుగా రూపాలు ఏర్పడుతూ ఉంటాడు. ఏమండి, ఇది ఇప్పుడు చెప్పింది మొట్టమొదటి చెప్పిన పురుషావతారం స్థూలం ఏంటంటే విరాట్ పురుషుని యొక్క రూపం. చూడండి, వాయువు మేఘాలతో కలిసిందండి. ఆకాశంలో కలిస్తే ఏమైంది, అక్కడ మరి ధూళి రేగింది. ధూళి రేగితే కళ్ళలో పడింది, ఏం కనపడదు. ఏమండి, అటువంటి స్థితిలో 31 యథా నభసిమే గౌగో రేణుర్వా పార్థివో నిలే ఏవం ద్రష్టరి దృశ్యత్వం ఆరోపితం అబుద్ధుభి. ఆకాశంలో మేఘ సముదాయం కనబడింది. మేఘ సముదాయం ఆకాశంలో కనబడుతుంది, అంతే కదా. అలాగే దుమ్ము వాయువులో దూరి అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. అదేవిధంగా అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ యందు కల్పితమైన రూపాలు ఇవన్నీ కూడా భగవాన్ అవతారాలు కల్పితాలే, ఇంకా మనం కల్పితాలు వేరే చెప్పక్కర్లేదు కదా. ఏమండి, కాబట్టి అసలు ఆయన యొక్క మూల రూపం లింగ శరీరం ఉన్నది. జీవుల యొక్క ఉపాధికి కూడా అదే మూలం. మనందరికీ శరీరాలు ఉన్నాయి, లోపల సూక్ష్మ శరీరాలు, అవన్నిటికీ ఆయన సూక్ష్మ శరీరం రూపం మూలం అన్నమాట. కాబట్టి జ్ఞానం కలిగినట్లయితే స్థూల సూక్ష్మ మనకు 3 దేహాలు ఉన్నాయి. కనబడేదాన్ని స్థూలదేహం అంటాం, దాని లోపల సూక్ష్మదేహం ఉంది, దాని లోపల కారణదేహం ఉంది. 3 దేహాలని తీసేస్తే ఏమవుతుంది, మనము ఆయన ఒకటే అవుతాం. జీవో బ్రహ్మైవ నాపర, ఆ పరమచైతన్యంలో ఏకమవుతాం. ఇది సంసార చక్రం, దీంట్లో క్రీడిస్తూ ఉన్నారు. మాయ చేత ఈ సంసార చక్రం గిరగిర తిరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోయిందో అప్పుడు పరబ్రహ్మ స్వరూపం లభించినట్టు అవుతుంది. ఈ విధంగా నిజానికి కర్త కాకపోయినా, జన్మ లేకపోయినా భగవంతునకు జన్మ కర్మలు కూడా వేదవేత్తలు వర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఆ విధంగా భాషిస్తూ ఉంటాడు కనుక. ఆ భగవంతుడు విశ్వంలో ప్రవేశించి శబ్ద స్పర్శ రూప రసగంధాలని గ్రహిస్తున్నవాడై జగత్తుని పరిపాలిస్తూ ఉంటాడు. సృష్టి స్థితి సంహారాలు చేస్తూ ఉంటాడు. ఆయన యొక్క జన్మ, ఆయన కర్మ, ఇవి లీలలు కనుక ఎవరైనా వీటిని తమ ఎంత బుద్ధితో ఆలోచించినా ఆ నైపుణ్యంతో గ్రహించలేరు. ఎంత తెలివైన వాళ్ళైనా సరే ఆయన యొక్క ఈ లీలల్ని తత్వం గ్రహించలేరు.
ఎవరైతే కౌటిల్యం లేకుండా మనస్సు లోపల వంకరదనం లేకుండా పరమభక్తితో ఆయన చరణారవిందాన్ని సేవిస్తారో వాళ్ళు మాత్రమే ఆయన స్థానాన్ని గ్రహించగలుగుతారు. భగవంతుని గ్రహించాలని ఒకే ఒక మార్గం, ఏ రకమైన కాలుష్యం లేకుండా ఆయన చరణారవిందాలైన భక్తిభావంతో ఉండడం. మీరంతా ధన్యులు, వాళ్లే కాదు మీరు ధన్యులే. ఎందుకని భగవంతుని యందు భక్తిభావంతో గడపడానికి ప్రయత్నిస్తున్నారు. రామకృష్ణ పరమహంస చెప్తాడు ఏమనంటే, కనీసం నెలకి 3 రోజులైనా ఏకాంతంగా ఉండి భగవద్ధ్యానం చేయండి అంటాడు. ఎందుకంటే కలి ప్రభావం పడకుండా. కలి మహాకలి, ఈ మహాకలిలో ధర్మం అధర్మంగా, జ్ఞానం అజ్ఞానంగా, అజ్ఞానం జ్ఞానంగా అంత తలకిందులైపోతుంది, వివేకం లేకుండా చేస్తుంది. అటువంటి అవివేకం తొలగాలంటే, జ్ఞానం కలగాలంటే నెలకి 3 రోజులైనా ఏకాంతంగా ధ్యానం చేయండి అంటారు, భగవద్ధ్యానం చేయమంటారు. కనుక సంవత్సరానికి 7 రోజులు, ఇంకా మీరు చాలా చాలా చేస్తుంటారు అనుకోండి, ఇక్కడ చూస్తున్నా కనుక 7 రోజులు చెప్తున్నాను, 7 రోజులు మిగిలిన సంఘాలు వదిలేసి భగవంతుడి పైన భక్తిభావంతో ఉన్నటువంటి మీరు కూడా ధన్యులే. ఆయన చెప్తున్నాడు, మీరు ధన్యులు, హరియందు ఏకాంత భక్తిని కలిగి ఉన్నారు. ఈ భక్తి చేత జననం మరణం అనేటువంటి సుడిగుండాల నుంచి బయట పెడతారు. ఇది వేదతుల్యమైన భాగవతం, మహాపురాణం, లోకహితం కోసం వ్యాస భగవానుడు రాశాడు. ఇది చూసారా, వాళ్ళు చేసే పనులటువంటి పోతన గారు కూడా అంటాడు, జగద్హితం భుగన్, జగత్తుకి హితం కలగడం కోసం రాశాను అంటాడు. ఆయన చాలా గమ్మత్తుగా రాస్తాడు. ఏమంటాడు, శ్రీ కైవల్య పదంబు చేరుటుకొని, కైవల్య పదాన్ని చేరడం కోసం రాశానంటున్నాడు ఇక్కడ. కానీ చివరి జగద్ధితంబుగా అంటాడు. ఎవరైతే భగవద్ అనుగ్రహం కోసం సాధన చేస్తారో అది లోకానికి హితం అవుతుందన్నమాట. కనుక వ్యాస భగవాన్ ఎందుకోసం రాశాడు, లోకహితం కోసం రాశాడు. రాసి ఆ పైన తన కుమారుడైన శుకాచార్యుల వరకు దీన్ని అధ్యాపనం చేశాడు. ఆ శుకుడు గంగానది తీరంలో ప్రాయోపవేశం చేసి మహర్షుల చేత చుట్టబడి ఉండే పరీక్షిత్తుకు వినిపించాడు. ప్రాయోపవేశం చేసినాడు పరీక్షిత్తు, ఆయనకి శ్రీ శుకాచార్య వారు వినిపించారు. ఆయన కృష్ణ భగవానుడి ఇక్కడి నుంచి అవతారం సమాప్తి చేశారంటే సామాన్య విషయం కాదు. ధర్మం జ్ఞానం వల్లేవన్నీ కూడా కృష్ణుడి పాట వైకుంఠానికి వెళ్ళిపోతే కలియుగంలో ఏముంటుంది, అవే లేకపోతే, మూలం లేకపోతే జ్ఞానం ఎక్కడ కలుగుతుంది చెప్పండి. నష్టభృషాం, అందరికీ దృక్కు జ్ఞానం నశించింది, ఏం తెలియని పరిస్థితి వచ్చింది. కనుక వీళ్ళందరినీ ఉద్ధరించడం కోసం ఈ పురాణం అనేటువంటి సూర్యుడు ఉదయించాడు. ఇది భాగవతం అంటే. ఏమండి, ఈ సభ యందు శ్రీ శుకాచార్యుడు కీర్తిస్తుంటే ఆయన అనుగ్రహం వలన నేను కూడా విన్నాను, నేను కూర్చుని విన్నాను అని చెప్పుకుంటాడు సూతుడు అనమాట. నేను చిన్నప్పుడు మా నాన్నగారు ఈ భాగవత ప్రవచనం చేస్తుంటే అక్కడ కూర్చుని విన్నాను. ఆయన శ్రీ శుకాచార్యులాగా మంచి తేజస్విగా వెలుగొందుతుండేవారు, మహాతపస్వి. ఆయన ఈ భాగవత ప్రవచనం చేయమంటే 8 గంటలు అలా చేస్తూ ఉండిపోయారు. సప్తాహంలో కూడా 10 గంటలు 12 గంటలు అలా చెప్పేస్తుండేవారు. ఆ చెప్తుంటే నాకు వయసు రానప్పుడు కూర్చుని వినాల్సి వచ్చింది. వినడం ద్వారా దాని పట్ల ఆసక్తి ఏర్పడింది. వయసు వచ్చాక పారాయణ చేయమన్నారు, పారాయణ చేయడం వల్ల వినవలసి వచ్చింది. చూసారా, ఆ శ్రీ శుకాచార్యుడు చెప్తుంటే నేను విన్నాను. నాకు బుద్ధిలో మనసుకు పట్టినంత మీకు వినిపిస్తాను. ఇది శ్రీమద్ భాగవతే తృతీయోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. హరయే గట్టిగా అనాలండి, ఆ మాట అన్నారు వాళ్ళు. హరయే నమః ఇది ఉచ్చై ముచ్యతే సర్వపాతకై. బయట హరయే నమః గట్టిగా అంటాం అనుకోండి, వీడు ఎవడో పిచ్చాడరా, వీరికేలు వేస్తున్నాడు రా అంటారు. ఇక్కడ అనుకునే వాళ్ళు ఎవరు లేరు, అందరూ అనడానికి సిద్ధపడిన వాళ్ళే. కనుక నోరారా ఎలా వినాలి? వైకుంఠంలో ఉండే స్వామికి, మన హృదయాంతర్గతమైన స్వామిని పిలిచినట్టుగా హరయే నమః. మనకి హరయే నమః గొప్ప అర్థం ఉంది. నమః అంటే జీవుడట, హరయే ఈ జీవుడు హరి కొరకు, అదో భావన. అంటే మనం పరమేశ్వరుడికి మనల్ని సమర్పణ చేసుకోవడం అనమాట. బలిచక్రవర్తి సర్వస్వాత్మ సమర్పణం చేశాడంటారు. హరయే నమఃలో అంత అర్థం ఉంది. అంతేకాదు ఇంకా విశేషమైన అర్థాలు ఉన్నాయి. హరయే నమః అంటే ఆ నమః హరి, ఈ హరికి లోపల ఉండేటువంటి ఆ జీవుడికి భేదం లేదండి, అభేదం. ఆయన నేను ఒకటే, ఎప్పుడు ఒకటి. శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు అనుకుంటే ఏమైంది? ఆ లోపల చైతన్యం ఈ చైతన్యం ఒకటే. కనుక హరయే నమః. వ్యాసోవాచ ఇతి బ్రువాణం సంస్తూయ మునీనాం దీర్ఘసత్రిణాం వృద్ధ కులపతి ప్రాసూతం పవృచ శౌనకో అబ్రవీతు. వ్యాస భగవాన్ వారు చెప్తున్నారు. ఇలాగా సూతుడు చెప్తుంటే ఆ సూతుడిని స్తోత్రం చేశారు ఋషులు. ఋషుల మధ్యలో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఋగ్వేదాధ్యాయం చేసినవాడు శౌనకాచార్యుల వారు. ఆయన చెప్పాడు, సూత పుణ్యమే ఏంటంటే భాగవత కథను శుకుడు చెప్పాడు కదా, అది మాకు చెప్పు. ఈ సంహిత ఏ యుగంలో, ఏ ప్రదేశంలో, ఏ హేతు చేత బయలుదేరింది, ఎవరు ప్రేరేపిస్తే వ్యాసుడు ఈ సంహితను రచించాడు? వ్యాసుని యొక్క కుమారుడు మహాయోగి శుకాచార్యుడు, సమదృష్టి కలవాడు. ఆయనకి ఏ రకమైన భేదభావం లేదు, ఉన్నది ఒకటే పరబ్రహ్మ. అంతటా పరబ్రహ్మ దర్శనం చేస్తాడు. ఆయన లోకంలో చూస్తే మూఢుడి వలె కనబడతాడు. అటువంటి మహానుభావుడు ఎంతటి గొప్పవాడంటే ఆయన
వ్యాసుడు వెడుతున్నాడు, ఒళ్ళంతా బట్టలు ఉన్నాయి, వెడుతున్నాడు. ఆయన ఎవరి కోసం వెడుతున్నాడు? కుమారుని వెతుక్కుంటూ వెడుతున్నాడు. పెడుతుంటే ఆ పక్కన ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు లోపల స్త్రీలు స్నానం చేస్తున్నారు. గబగబా కంగారు పడి వాళ్ళు బట్టలు కట్టుకున్నారు. కానీ ఈయన ముందరే వెడుతున్నవాడు శీర్షకుడు, ఈయన ముసలాయన, వ్యాసుడు ముసలాయన. కానీ ఆ పిల్లవాడు ఆయన 16 ఏళ్ల వయసు వాడి వల్లే కనపడతాడు, మంచి అందంగా ఉంటాడు, కృష్ణుడి వల్లే నీలంగా ఉంటాడని కూడా చెప్తారు. ఆయన ముందు పెడుతున్నాడు, దిగంబరంగా ఉన్నాడు. ఆయన పెడుతుంటే ఆ స్త్రీలు బట్టలు కట్టుకోలేదు. వెనకాల ఈయన వృద్ధుడు, ఒళ్ళంతా బట్టలు ఉన్నాయి, ఈయన వెనకాల పెడుతుంటే వాళ్ళు వీడు సిగ్గుపడి గబగబా బట్టలు కట్టుకున్నారు. అప్పుడు ఈయన అడిగాడు, ఇదేంటారా మా అబ్బాయి పడుచువాడు వాడు పెడుతుంటే మీరు బట్టలు కట్టుకోవట్లేదు, నేను వస్తుంటే కంగారు పడి కట్టుకుంటున్నారు, ఏమిటి కారణం అని అడిగారు. అంటే వాళ్ళు చెప్తారు, మీ అబ్బాయికి స్త్రీ పురుషుడు అనేటువంటి భేదం లేదు అని చెప్పి వాడు జవాబు చెప్పారట. అంతటి వాడు శ్రీ శుకాచార్యుడు. అంటే ఆ మహానుభావుడు కురు దేశం, జాంగల దేశం వీటన్నింటినీ కూడా అతిక్రమించి అజ్ఞానం అనేది లేకుండా సంచారం చేస్తూ ఉంటాడు. హస్తినాపురంలో ఒకసారి అక్కడికి వచ్చాడు. మత్తుడి వలే ఉన్నాడు, జడ్డు వలే ఉన్నాడు. ఎలా తెలుసు ఆయన తెలియడేలా సిక్కాలటువంటి ఇప్పటికి శ్రీశుకుడు వచ్చి ఉంటాడు అక్కడికి. ఎందుకంటే ఎక్కడ భాగవత కథ ఉంటే అక్కడికి నారదుడు, మరి శ్రీశుకుడు, ఉద్ధవుడు వీళ్ళందరూ వస్తారని చెప్తారు. ఇక్కడ వస్తే మనకు ఎలా తెలుస్తుంది? వచ్చి ఉంటాడు, నమస్కారం చేయాల్సిందే తప్ప వచ్చినా తెలుసుకోలేము. మరి వాళ్ళకి ఎలా తెలిసింది శ్రీశుకుడు వచ్చాడు అనేది? చెప్పండి. ఆ మహానుభావుడు మరి 7 రోజులు భాగవతం అంతా చెప్పాడు కదా. నిజానికి ఆయన ఈ గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళని పవిత్రం చేయడం కోసం వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. వచ్చి ఏం చేస్తాడు? ఆవు పాలు పితికినంత కాలం మాత్రం ఉంటాడు అక్కడ. ఉండి ఆ పైన వెంటనే వెళ్ళిపోతాడు. ఉంటాడు, నాకు భిక్షం వేయండి అని అండు. ఆవు పాలు పితికినంత కాలం మాత్రం ఉంటాడు. అలాంటి వాడు 7 రోజులు ఉండి మొత్తం 18,000 శ్లోకాల భాగవతం చెప్పడం ఎలా శక్యమైంది? అసలు ఇంత గొప్ప భాగవతాన్ని విన్న మహానుభావుడు పరీక్షిత్తు ఆయన జననం ఏమిటి, ఆయన ఏం చేశాడు, ఆయన గురించి కూడా చెప్పవలసింది. ఎందుకంటే ఆయన ఎంత గొప్పవాడు. ఇప్పుడు కంసుడికి సావు వస్తోంది అని తెలిసింది ఆకాశవాణి వలన. ఏం చేశాడు? ఎక్కడెక్కడ పసిపిల్లలు ఉండే వాళ్ళందరినీ నరికించాడు. కానీ పరీక్షిత్తుకి 7 రోజుల్లో సాగు వస్తుందని దర్శించాడు. ఈయన రాజ్యం వదిలేసి గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి నాకు మోక్ష మార్గం చెప్పే మహానుభావులు ఎవరుంటారు అని అడిగాడు. ఇద్దరికి ఎంత తేడా ఉందో చూడండి. కాబట్టి ఆ మహానుభావుడు రాజ్యాన్ని వదిలేసి గంగా తీరంలో ఎందుకని ప్రాయోపవేశం చేశాడు? శత్రువులు, ధనం, ఏమండి శత్రువులు ఆ మహారాజు దగ్గరికి వచ్చి ధనాన్ని సమర్పించి నమస్కారం చేసేవాడు. ఆయన మంచి యువకుడు, మంచి బలవంతుడు, మహావీరుడు. అలాంటి వాడు వదలడానికి శక్యం కాని సంపదను వదిలివేసి ఎందుకని ప్రాయోపవేశం చేయగలిగాడు? ఈశ్వరుని యందు భక్తి కలిగినటువంటి మహానుభావులు యోగులు ఉన్నారే, వాళ్ళు లోకానికి సుఖం కోసం జీవిస్తారు. చూసారా? ఇతరులకు సుఖం కలిగించడం కోసం జీవిస్తారట, తమ కోసం జీవించారట. అటువంటి స్థితిలో ఇతరులకు మేలు కలిగించే మహానుభావుడు ఆయన. ఇతరులకు ఉపకరించే తన శరీరం పట్ల వైరాగ్యాన్ని ఎందుకు పొందాడు, దాన్ని ఎందుకు వదిలేయాలనుకున్నాడు, ఈ వివరం అంతా చెప్పండి. ఏమండి, మీకు ఒక వేదం తప్ప సర్వశాస్త్రాలు తెలుసు, చెప్పవలసిందే అని అడిగితే సూతుల వారు చెప్తున్నారు. ఇప్పుడు ద్వాపర యుగం సమాప్తి అయిపోతుందని, కలియుగం వచ్చేస్తోంది. ఆ సమయంలో పరాశర సత్యవతీదేవికి హరి యొక్క అంశతో వ్యాస భగవానుడు ఆవిర్భవించాడు. ఆయన ఒకసారి సూర్యోదయంలో ఏకాంతంలో కూర్చున్నాడు. అది సరస్వతీ నది. సరస్వతీ నది తీరంలో స్నానం చేశారు. సరస్వతి మనకు చాలా గొప్పది. భారతం అక్కడ బయలుదేరింది, భాగవతం అక్కడ బయలుదేరింది, వేదాలు అక్కడ విభజన పొందాయి. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఏమండి, ఆ సమయంలో యుగ ధర్మాలు సాంకర్యాన్ని పొందుతున్నాయి. ప్రజలకు శక్తి తగ్గిపోయింది, జనానికి ధైర్యం లేదు, భాగ్యం తక్కువగా ఉన్నది, ఆయువు తగ్గుతుంది. ఏమండి, అటువంటి వాళ్ళని చూశాడు, జ్ఞాన దృష్టితో చూస్తున్నాడు. అయ్యో పాపం, వీళ్ళందరికీ హితం ఎలా కలుగుతుంది అని చెప్పి ఆలోచనలో పడ్డాడు. ధ్యానం చేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో చాతుర్హోత్రం కర్మశుద్ధం ప్రజానాం వీక్ష వైదికం వ్యదధాతి యజ్ఞ సంతత్యై వేదమేకం చతుర్విధం. మొట్టమొదటి ఆయన ఏం చేశాడంటే వేదాలు పోకుండా, యజ్ఞాలు విచ్ఛిన్నం కాకుండా ఉండడం కోసం ఒకే వేదాన్ని 4గా విభజించాడు అని అంటారు. అంతకుముందు యజుర్వేదం అనే పేరుతో ఒకే వేదం ఉండేదిట. వేదం ఒకటే, యజుర్వేదం అన్నారు. మనకి రామాయణంలో ఉంటుంది, యజుర్వేద వినీతశ్చ అంటారు. రామచంద్రమూర్తి యజుర్వేదం చదువుకున్నారు. అంటే ఒక్క వేదం చదువుకున్నాడా, మీరు చదువుకోలేదా అని మనం అనుకుంటాం. అంటే మొత్తం వేదాన్ని చదువుకున్నారనే అర్థం. కానీ ఈ వ్యాసులు వారు ఏం చేశారు? యజుర్వేదం అనే పేరులో ఉండే వేదాన్ని నుండి రుక్కుని వేరుగా, యజుస్సుల్ని వేరుగా, సామల్ని వేరుగా విభజించి అథర్వణ వేదాన్ని వేరుగా చేస్తే అప్పుడు 4 వేదాలుగా విభాగం జరిగింది. ఏమండి, ఆ మహానుభావుడు ఈ వేదాలనే కాకుండా ఆ పైన ఇతిహాసం రాశాడు. నిజానికి ఇతిహాసం ఎంత గొప్పదండి, అది ఎక్కడ అలాంటి చరిత్ర లేదు. ఎందుకంటే 7 తరాల జీవితాలను చూశాడు ఆయన. దీర్ఘాయుష్మంతుడు వ్యాసుడు.
ఎక్కడ శంతన మహారాజు దగ్గర నుంచి జనమేజయ మహారాజు వరకు ఉండే జీవితాలను చూసి ఈ జీవితాల్లో ఎవరు ఎలా సుఖపడ్డారు, ఎవరు ఎలా దుఃఖపడ్డారు, దుఃఖానికి కారణం ఏమిటి, సుఖానికి కారణం ఏమిటని పరిశీలన చేసి ఇదిగో నాయనలారా అని ప్రపంచంలో ఉండే పాత్రలందరినీ చూపించాడు. అందులో మనోహాలు ఉంటాయి. ఇదిగో ఇలా చేస్తే దుఃఖపడతారు, ఇలా చేస్తే సుఖపడతారు అని ఒక ప్రయోగంగా ఇచ్చాడనమాట. సైన్స్ ఏం చేస్తుంది, ఏదో ప్రయోగం చేసి ఈ ప్రయోగం వలన ఈ సత్యం లోకానికి వెలువడింది అని అంటుంది. అలాగే ఆయన గొప్ప ప్రయోగం చేశాడు. 7 జీవితాల పరిశీలన ద్వారా మళ్ళీ మనం శ్రమ పడక్కర్లేకుండా నాయన ఇదిగో పుణ్యం చేస్తే ఇలా అవుతారు, పాపం చేస్తే ఇలా అవుతారు, లోపం వలన ఇలా అవుతారు, ధర్మం వలన ఈ విధంగా ఉంటారు, మీరు ధర్మం వల్ల మీరు బాగుపడినే కాదు లోపం ఇలా బాగుపడుతున్నట్టు అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆ మహాభారతం ద్వారా. ఏమండి, అంతేకాదు పురాణాలని రచించాడు. ఈ పురాణాల్లో ఎన్నో రకాల కథల ద్వారా మానవ జాతికి శాశ్వతమైన ధర్మాల్ని ఆ మహానుభావుడు ఉపదేశం చేశాడు. అందులో పైలముని అని ఆయన ఋగ్వేదాన్ని నేర్చుకున్నాడు. మరి జైమిని సామవేదాన్ని, వైశంపాయనుడు ఎదుర్వేదాన్ని అధ్యయనం చేశాడు. సుమంతుడు అథర్వణ వేదాన్ని అధ్యయనం చేశాడు. ఇతిహాస పురాణాలని మా నాన్నగారు నేర్చుకున్నారు. రోమహర్షణుడు ఎంత గొప్పవాడు, మా నాన్నగారు ఎంత గొప్పవారంటే ఆయన పురాణాలు చెప్తుంటే ఆనందం చేత వడలంతా పులకరిస్తూ ఉండేది. అందుకోసం ఆయనకి రోమహర్షణ పేరు వచ్చింది. ఆయన దగ్గర నేను నేర్చుకున్నానని చెప్పుకుంటున్నాడు ఆయన. ఏమండి, అంతేకాదు వ్యాసుల వారి దగ్గర వేదాలను అధ్యయనం చేసిన ఋషులు మళ్ళీ వాళ్ళ వేదాలని విభాగాలు చేశారు. విభాగాలు చేసి పిల్లలకి ఇచ్చారు. బోర్డు శాఖలు వచ్చేసే వేదాలకి ఎన్ని శాఖలు వచ్చాయో ఏమండి, 1100 కంటే ఎక్కువ శాఖలు వచ్చాయి. విచిత్రం ఏంటంటే అన్ని శాఖల్లో ప్రస్తుతం భారతదేశంలో 10-15 శాఖల కంటే ఎక్కువ లేవు. ఏమండి, అమెరికాలో మాత్రం 100 తాటాకు పుస్తకాలు ఉన్నాయి వేదాలని. అక్కడ ఎవరు చదవరు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో ఉన్నట్టు. అలాగే ఇక్కడెక్కడ టిబెట్లో సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృత శాఖలో అక్కడ కూడా 100 వేద శాఖల తాటాకు పుస్తకాలు ఉన్నాయి. అక్కడ ఎవరు చదవరు. ఇక్కడ వేదాల మీద ఆసక్తి ఉంది కానీ ఇక్కడ ఆ పుస్తకాలు లేవు. చూసారా, స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళైనా వాటి కాపీలు ఎక్కడికి తెచ్చుకోలేకపోయాం. ఇది భారతదేశం అంటే. ఏమండి, ప్రస్తుత భారతదేశం, ఇది ప్రాచీన భారతదేశం కాదు, ప్రస్తుత భారతదేశం యొక్క లక్షణం ఆ విధంగా ఉన్నది. ఆ మహానుభావుడు ఏమండి దీనుల యందు కృపణుల యందు వాత్సల్యం కలవాడై మందబుద్ధులైన వాళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు, వీళ్ళు వేదాలు చదవలేరే అని చెప్పి దయాభావంతో ఆ విధంగా చేశాడు. అంతేకాదు వేదాలు చదవని వాళ్ళు ఉన్నారు, ఇంటి పనులు చేసుకునే స్త్రీలు ఉన్నారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ శ్రేయస్సు ఎలా అవుతుంది అని చెప్పని వాళ్ళ కోసమని మహాభారతాన్ని రచించాడు. సకల జనులకి కూడా హితం కోసం ప్రవర్తిస్తుంటే ఆయనకి మనం ఇన్ని చేశాం కానీ ఎందుకో ఏదో లోపం ఉంది అనిపించింది, మనసుకి సంతృప్తి కలగలేదు. అప్పుడు అప్రసన్నమైన మనస్సుతో సరస్వతీ నదీ తీరంలో అనుకున్నాడు, నేను మరి వేదాలను అధ్యయనం చేశాను, గురువుల్ని సేవించాను, అగ్నిహోత్రాలు చేశాను, మరి పెద్దల యొక్క ఆజ్ఞను పాలించాను. ఆయన చేసింది చెప్తున్నాడు, ఇవన్నీ చేయాల్సిన పనులవి. ఆయన అన్నీ చేసిన వాడు ఆయన ఎలా అనుకుంటున్నాడు, ఇవేం చేయని వాళ్ళని చాలామంది అన్నాం. పెద్దల యొక్క ఆజ్ఞను పాలించాం. ఎందుకంటున్నానంటే పూర్వం పెద్దల ఆజ్ఞను పాలించండి అని చెప్పేవారు. వేదం చెప్పినే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ ధర్మాలు చెప్పింది. చేస్తే మన వాళ్ళు సండే స్కూళ్ళల్లో రాసేవాళ్ళగా తల్లిని దైవం వలె పూజించము, తండ్రిని పూజించము, గురువుని పూజించము అన్నారు రాసేవాడు. ఇప్పుడు అవి రాయడం మానేశారు. రాయడం మానేసి ఏం నేర్పుతున్నారు, గురువుని జోకర్ వలె ఆడించము, తల్లిదండ్రుల మాట తిరస్కరించము, లెక్క చేయకు వాడు అజ్ఞానులు, నువ్వే గొప్ప జ్ఞానివి, ఇలాంటివి సాహిత్యం ద్వారా మీడియా ద్వారా ప్రచారం అవుతుంది. ఇటువంటి కాలంలో ఇంకా పూజ ఎక్కడా, గౌరవం ఎక్కడా, తల్లిదండ్రులు చేసి అనాథాశ్రమాల్లో చేర్చే కాలం వచ్చేసింది. వాళ్ళ కోసం ఊరూరా మా ఊళ్ళో అనాథాశ్రమం అంటే వృద్ధాశ్రమం, పెద్దవాళ్ళు ఉండడానికి వీళ్ళు అవకాశం కోసం ఏర్పాటు చేయండి అని కోరుకునేటువంటి కాలం వచ్చేసింది. అటువంటి పరిస్థితిలో ఏమండి ఏం చేయాలి, ఏ విధంగా ఉద్ధరించబడాలి ఆయన ఆలోచిస్తున్నాడు. భారతమనే వంకతో వేదంలో ఉండేటువంటి అర్థాన్నంతని కూడా కానీ చూపించాను. దాంట్లో అన్ని ధర్మాలని కూడా క్రోడీకరించడం జరిగింది. ఏమంటే అయినా నాకేదో మరి కర్తవ్యం చేయని వాని వలె, తాదాత్మ్యం పొందని వాని వలె లోపల ఏదో బాధగా ఉన్నది. నాకు కారణం తెలియట్లేదు ఇలా ఉండడానికి, మనసులో శంకగా ఉన్నది. నిజానికి పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి సన్యాసులు, సర్వధర్మ భగవత్ప్రియులైనటువంటి వాళ్ళు పాటించవలసిన ధర్మాలని బహుశా నేను వర్ణించలేదేమో అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నాడు. సరస్వతీ నదీ తీరంలో ఉండగా ఆయన ఆశ్రమానికి నారద భగవానుడు వచ్చాడు. వ్యాసుడు నారదుడు రావడం చూసి వెంటనే లేచి ఆయన విధి విధానంగా పూజించాడు. ఇది శ్రీమద్భాగవతే చతుర్థోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః, హరయే నమః. సూతుల వారు చెప్తున్నారు, ఇలా సుఖంగా కూర్చున్నటువంటి నారద దగ్గరికి వెళ్ళి మరి ప్రశాంతంగా
ఈయన ఏదో అడుగుదాం అనుకుంటున్నాడు. అప్పుడు నారదుడే అడిగాడు, ఓ మహాభాగా వ్యాసముని, నువ్వు నీకెందుకు అసంతృప్తిగా ఉన్నట్టుందా? నువ్వు చేసిన పనుల వలన మనసులో ఎందుకో సంతోషం కలగటం లేదు, ఇంకా ఏదో తెలుసుకోవడానికి, ఇంకా ఏదో చేయడానికి, ఇంకా ఏదో ఆచరించడానికి, మరి అన్నీ చేయడం జరిగినా మరి ఏదో అసంతృప్తిగా ఉన్నట్టున్నావు. అన్ని విషయాలతో కూడిన మహాభారతాన్ని రచించావు. నిత్యమేంటండి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో, ఏమండి దాన్ని విచారణ చేసి కూడా నువ్వు ఏదో అకృతార్థుని వలె, ధన్యుడి కానివారి వలె శోకిస్తూ ఉన్నావు అని చెప్పి నేను అనుకుంటున్నాను. వ్యాసుడు అన్నాడు, నువ్వు అన్నది నిజమే స్వామి, ఎందుకంటే నాకేదో అసంతోషంగా ఉంది, కారణం నాకు తెలియట్లేదు, నువ్వే చెప్పాలి అన్నాడు. అంటే మనకి లోపం ఏదో మనకి తెలియదు, జ్ఞానికి తెలుస్తుంది, మన లోపం జ్ఞానికి తెలుస్తుంది అనమాట. అది నువ్వు చెప్పవలసింది అని అడిగారు. పురాణ పురుషుడిని ఉపాసించావు అని నీకు తెలుసు, అంతేకాదు 3 లోకాలని సూర్యుడి వలె సంచరిస్తున్న వాడివి, వాయువు వలె సకల ప్రాణులకు కూడా లోపల కూడా సంచారం చేయగలిగిన వాడివి, కాబట్టి నీకు లోపం అనేది ఏం కనబట్టలేదు, ఏది నాకు లోపమేం కనబట్టలేదు అంటూ అప్పుడు చెప్పాడు ఆయన, ఓ వ్యాసుడా, నువ్వు భగవంతుని కేవల యశస్సు వర్ణించలేదు. భారతంలో భగవంతుని చెప్పడం జరిగింది, కానీ కేవలం భగవంతుని యొక్క యశస్సే నువ్వు వర్ణించలేదు. అదే నీ అసంతోషానికి కారణం. ధర్మం అర్థం వల్లేను అన్నీ అక్కడ వర్ణించావు, కానీ కేవలం భగవన్ మహిమ అధికంగా వర్ణించకపోవడం వలన అనేది ఇక్కడ గుణం కాదు. ఎందుకంటే హరి యొక్క యశస్సుని వర్ణించకపోతే ఆ వాక్కు శ్రేష్టం కాదు, అది వాక్కు తీర్థం కావాలి, అదో పవిత్రం కావాలి. ఎప్పుడు వాక్కు పవిత్రం అవుతుంది? భగవంతుడు గుణగానం చేసినట్టయితే. ఇప్పుడు చూడండి, కాకులు స్నానం చేసే తీర్థం ఉంటుంది, అక్కడ జనం స్నానం చేయడం శ్రేష్టం ఉండదు, ఎందుకంటే వాతావరణం బాగుంటుంది అక్కడ. అలాంటి వాక్ అనమాట అది. కాబట్టి అపశబ్దాలు ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క కీర్తిని గానం చేసినట్లయితే అది లోక మలాన్ని తొలగిస్తుంది. కనుక సాధువులైనటువంటి వాళ్ళు భగవంతుని గురించి వింటారు, ఆయన్నే గానం చేస్తారు, ఆయన్నే స్తుతి చేస్తూ ఉంటారు. ఏమండి, ఇప్పుడు కర్మరహితమైనటువంటి జ్ఞానం ఉన్నదే, ఆ జ్ఞానం కూడా భక్తి లేకపోయినట్లయితే అది శోభించదు. మనకి మహానుభావుడు మధుసూదన సరస్వతి స్వామి వారు భగవద్గీతకు వ్యాఖ్యానం రాస్తారు. దాంట్లో చెప్తారు ఏంటంటే, భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు కర్మల గురించి చెప్పేవట, చివరి 6 అధ్యాయాలు జ్ఞానాన్ని గురించి చెప్పేవట, మధ్యలో 6 అధ్యాయాలు భక్తిని గురించి చెప్తాయట. ఈ మధ్యలో భక్తి ఎందుకు పెట్టారంటే, భక్తి షట్కం ఎందుకు పెట్టారంటే, అటు కర్మాచరణ చేసే వాళ్లకు భక్తి తోడ్పడుతుంది పతనం కాకుండా, ఇక్కడ జ్ఞాన సాధన చేసే వాళ్ళకు కూడా భక్తి తోడ్పడుతుంది కోసం మధ్యలో పెట్టారు అని వర్ణిస్తారు ఆయన. కనుక అటువంటి భక్తిని లేకపోయినట్లయితే నైష్కర్మ్యమైన జ్ఞానం కూడా శోభించదు. ఈశ్వరుడికి సమర్పించకపోయినట్లయితే కామ్య కర్మలు దుఃఖాన్నే కలిగిస్తూ ఉంటాయి, ఓ మహాభాగుడా. కాబట్టి బంధ విముక్తి కోసం భగవంతుని యొక్క లీలలను చిత్తైకాగ్ర్యంతో స్మరణ చేసి వర్ణించవలసింది. అంతేకాదు, భగవంతు యొక్క చేష్టల కంటే ఇతరమైన వాటిపై దృష్టి పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఏమవుతుందంటే విషయాల్లో కూడా ఆనందం లభించదు. మామూలుగా శబ్దస్పర్శ రూపరసంధాలు ఆనందాన్ని కలిగించేవి అవుతాయి. ఎప్పుడవుతాయి? భగవంతుడి వైపు ఆసక్తితో ఉన్నట్లయితే ఇవి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. కొన్నాళ్ళకి వీటి పట్ల వైరాగ్యం వస్తుంది, అప్పుడు మోక్షం కలిగే సాధనలోకి వెళ్ళగలుగుతాడు. అసలు భగవంతునిపై దృష్టి లేని వాడికి ఈ ప్రాపంచ విషయాలు కూడా మొదట సుఖాన్ని కలిగించి ఆకర్షించి ఆ పైన బంధించి అవే పీడిస్తుంటాయి, అవి కూడా సుఖాన్ని కలిగించలేవు. కాబట్టి స్వభావంగానే మనుషులకు ధనం వైపు పెడుతూ ఉంటుంది. నువ్వు మహాభారతంలో కూడా కామ్యకర్మలు మొదలైనవి చెప్పావు, ధర్మం అర్థం అవి కూడా చెప్పావు. ఈ చెప్పడం వలన ఏం జరుగుతుందంటే, పరమ పురుషార్థమైన మోక్షం పట్ల మరి లేదా భక్తిభావం పట్ల ఎక్కువ ఆసక్తి కలగకపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ ఏర్పడినట్లయితే దానివలన మరి ఇబ్బంది కలుగుతుంది కదా. ఏదో గాలికి పడవ ఏ విధంగా అటు ఇటు చెలిస్తుందో ఆ విధంగా చెలించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. అందువలన నువ్వేం చేస్తావంటే, విచక్షణుడైనటువంటి పురుషుడు కర్మ పట్ల నివృత్తి భావాన్ని పొంది భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే దానికి అనుగుణమైన రచన చేయాలి. ప్రవృత్తి పట్ల, ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి కలిగే విధంగా జనాన్ని
ప్రేరేపించకూడదు. కాబట్టి హరి లీలల్ని వర్ణించవలసింది. స్వధర్మాన్ని వదిలివేసి హరి చరణాంబుజాన్ని సేవిస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు పతనాన్ని చెందడు. వదలమని అర్థం కాదు అది. అంటే హరిసేవ అంత ముఖ్యము అని చెప్పడం అనమాట. ఏమండి అటువంటి కానీ భగవంతుని సేవించడం మానేసి నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను గొప్పవాడిని అంటాడు అనుకోండి, వాడు పురుషార్థాన్ని పొందడం అహంకారం వస్తుంది. నేను నీ ధర్మాలను పాటించాను, ఎంత వాడిని అయ్యాను, ఇంతవాడిన అహంకారం. అసలు పతనానికి కారణం అహంకారం. ఇప్పుడు ఎంత గొప్పవాడైనా అహంకారం పతనాన్ని కలిగిస్తుంది. అటువంటి భక్తి భావం లేకపోతే వాడు చదువుకున్నా, ధనం సంపాదించినా, లేక అందంగా ఉన్నా, బలంతో ఉన్నా, తపస్సు చేసినా, యోగ సాధన చేసినా అహంకారం ద్వారా పతనమయ్యే ప్రమాదం ఉంది. కనుక భక్తి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. అది గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఏమండి కాబట్టి నిపుణుడు ఏంటంటే వాడు భక్తి కోసం ప్రయత్నం చేయాలి. విషయ సుఖాలున్నాయా, వీటి కోసం పెద్ద ప్రయత్నం అక్కర్లేదు, ఇవి దుఃఖాల వంటివి. ఓ వ్యాసుడా, భగవంతుణ్ణి సేవించేటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు సంసార దుఃఖాన్ని పొందరు. కాబట్టి ప్రధానంగా భగవల్లీలను వర్ణించవలసింది. ఎవరు భగవంతుడు, ఎవరి వలన ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి సంహారాలు జరుగుతున్నాయో ఆయన భగవంతుడు. భగవంతుడు అంటే ఇప్పుడు చాలామంది నేనే గొప్ప ఋషులం, మేము భగవంతుడు అని అంటారు. కానీ సృష్టి స్థితి సంహారాలు చేసేవాడు భగవంతుడు. భగవంతుడే స్వయంగా తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి పరమాత్ముని యొక్క అంశ జగత్తు యొక్క శుభం కలిగించడం కోసం నీ రూపంలో వచ్చింది. నువ్వేమో సామాన్యుడు కాదు, అంటే తక్కువవాడా, ఆయన భగవాన్ యొక్క అవతారమే. అందువలన నీవు హరి యొక్క పరాక్రమాలను వర్ణించవలసింది. ఇదిగో తపస్సు, శాస్త్రాలు, యజ్ఞాలు, దానాలు అన్నిటికీ ఉత్తమమైన ఫలం ఒకటే, అది భగవంతుని యొక్క అనుగ్రహం, భగవద్భక్తి. అందువలన తపస్సు మొదలైనవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే సఫలమవుతాయి. సత్సంగం వలన భగవంతుడు ఎందుకు భక్తి భావం కలుగుతుంది. ఇది సత్సంగం అంటే. సత్పురుషులందరూ ఇక్కడ చేరారు, భగవంతుడు కావాలి అనే భావం కలవాడు. ఇక్కడ దీంట్లో మునిగితే ఏమవుతుంది, మనసు ఎందుకు భక్తి భావం కలుగుతుంది. నిద్రని వదిలేసేయాలి. మధ్యలో హరయేమ అంటున్నాం ఎందుకోసం, నిద్రపోవడం కోసం, నిద్ర తొలగడం కోసం. అంతేకాదు భగవంతుడిని పిలవడం కోసం. భగవంతుడు మనం ఆహ్వానం చేస్తున్నాం, స్వామి అనుగ్రహించు అని చెప్పని. ఏమండి అసలు ఆ భగవత్ సంకీర్తనలో భగవంతుని యొక్క చరిత్రలో కూడా ఈ భావన కావాలి. ఆయన రఘువరదాసు స్వామి అని ఒక ఆయన ఉండేవారు, అవధూతేంద్ర సరస్వతి స్వామి. ఆయన నామం చెప్పేటప్పుడు నామం ఊరికే ఏదో సంకీర్తనలాగా టపడవ చప్పుడు చేయడం కాదు, ప్రేమతో భగవంతుని పిలిచేలా చేశారు. మన సంగీతం కూడా అంతేనండి. మన సంగీతం అంటే ఏదో అమృతం. అది ఏమిటి దాంట్లో అమృతం, నోరారా భగవంతుడిని ఆహ్వానించిన దాంట్లో ఉంటుంది. ఆ భావన ఉంటే మనసు కరిగిపోతుంది, ఒళ్ళు జల్లుమంటుంది, మనసు పరవశిస్తుంది, ఆనందంలో మునిగిపోతాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీకృష్ణ గోవింద హరే మురారే. ఎక్కడ పిలుస్తున్నాం, ఎక్కడో ఉన్నాయని పిలుస్తున్నాం, హృదయంలో ఉన్నాయని పిలుస్తున్నాం, అందరి హృదయాల్లో ఉన్నాయని పిలుస్తున్నాం. హేనాథ నారాయణ వాసుదేవ. ఆయన నామం చెప్పేటప్పుడు అలా భగవానుడిని నోరారా ప్రేమగా ఆహ్వానం చేస్తుంటే పరవశించిపోయి నోట మాట రాక తన్మయత్వాన్ని పొందేవారు. ఆ హరే రామ నామం ఉంది కదా, 37 అక్షరాల నామం, అందులో సగం పాదం చెప్పాడు, పైగా నోరు పెలుపుకే కాదు. ఎందుకని ఆయన సంగీతం కోసం చెప్పట్లేదు, లయ కోసం చెప్పట్లేదు. హరే రామ హరే రామ, ఓ హరి ఓ రామ, హరే రామ 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 హరే హరే పిలుస్తున్నారు. ఆయన పిలుస్తుంటే ఏమైంది, స్వామి ఎదురు సాక్షాత్కరించినట్టు, వడలు పులకరించినట్టు, నోరు గద్గదమైనట్టు. తర్వాత మాట వచ్చేది కాదు, చెప్పలేకపోయారు. అప్పుడు హరే కృష్ణ ఎవరో చెప్పాల్సి వచ్చేది. కనుక ఈ సంకీర్తనలోనైనా లేకపోతే చరిత్రలోనైనా ఆ తన్మయ భావం, స్వామిని దర్శిస్తున్నట్టుగా, అనుభవిస్తున్నట్టుగా, లోపల ఉన్న స్వామిని ఆవాహన చేస్తున్నట్టుగా, ఆయన అనుగ్రహిస్తున్నట్టుగా ఆ భావ తన్మయత్వంతోనే కనుక వినగలిగినట్లయితే దానికే దీక్ష, దానికే సాధన, దానికే ఏర్పాట్లన్నీ జన్మధన్యమవుతుంది. ఒక్కసారి ఆ అనుభూతి కలిగితే కొన్నాళ్ల వరకు ఆ స్పృహ అది వదిలిపెట్టదు, ఆ ఆనంద స్ఫూర్తి వదిలిపెట్టదు. కనుక ఆ విధంగా రాయాలి, అది ఆ విధమైన భావన కలగాలి అని చెప్పి ఆ పైన చెప్తున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన విషయం చెప్తున్నాడు. తన జీవితమే ఒక ఉదాహరణగా చెప్తాడు. మన గ్రంథాల్లో ఇది గొప్ప విషయం. మహాభారతం ఏం చేస్తాడు, ధర్మరాజు ప్రశ్న వేశాడు అనుకోండి, అత్రాప్యుదాహరంతి మమ ఇతిహాసం పురాతనం అంటాడు. ఇదిగో నువ్వు చెప్పిన విషయంలో ఓ ఇతిహాసం ఉందండి, దాన్ని ఉదాహరిస్తారు అంటాడు. ఆ ఇతిహాసం అంటే ఎవరిదో జీవితం, ఈ ప్రశ్నకి సంబంధమైన జీవితం అది. ఆ జీవిత కథ చెప్తే ఏం తెలుస్తుంది, నాయన ఇది దీని తత్వం ఇది ఏం తెలుస్తుంది. అంటే సైన్స్లో ఎలా అయితే ప్రయోగం చేయడం ద్వారా నిర్ధారణ జరుగుతుందో, ఒక జీవిత ప్రయోగం ద్వారా ఇది నాయన తత్వం అని తెలుస్తుంది. ఇక్కడ నారదుడు ఏం చేస్తున్నాడు, ఇదిగో ఈ విధంగా భక్తిభావంతో ఉండాలి అని చెప్పడం కోసం తన జీవితాన్నే ఉదాహరణ ఇస్తున్నాడు. ఇదిగో చూడు ఎలా ఉందో అని చెప్పే పని. పూర్వజన్మలో నేను వేదవేత్తల ఇంటలో దాసీ కుమారుని అంటున్నాడు. ఎవరైనా నారద భగవానుడు
పూర్వజన్మలో ఓ దాసి యొక్క కొడుకు. వాళ్ళు చాతుర్మాస చేయడం కోసం వ్రతంలో ఒక చోట కూర్చుని ఉన్నారు యోగులు. నాకు మా అమ్మ పురమాయించింది, ఆయన నువ్వు వాళ్ళకి చెప్పిన పనులు చేరేవాడు, పూలు తెమ్మంటారు, మరి లేకపోతే నీటికి తెచ్చిపెట్టారు, వాడు ఏం చెప్తే ఆ పని చేయి నువ్వు అని అప్పగించింది. ఆ యోగులు దగ్గర కూర్చున్నా నేను. ఆటలు మానేసి ఇలాగ వాళ్ళు శ్రద్ధగా సేవిస్తుంటే వాళ్ళు నా పట్ల దయాభావాన్ని పొందారు. వాళ్ళు ఏం చేసేవారు, తినగా మిగిలిన ఉచ్చిష్టం ఇచ్చేవారు. ఎంగిలి మహానుగ్రహం. ఇది మామూలుగా ఎంగిలి అంటే ఎంగిలి పెట్టాం అనుకుంటాం. ఎవరికి ఎంగిలి పెట్టకూడదు, ఇతరులకు ఎంగిలి పెట్టకూడదు. గురువు శిష్యుడికి ఎంగిలి పెట్టవచ్చును. ఎందుకని, ఆ గురువు యొక్క అనుగ్రహం ఎంగిలి రూపంలో శిష్యుడికి పెడుతుంది. పెడితే ఏమవుతుంది, వాడు మహానుభావుడు అయిపోతాడు. వాళ్ళు దయతోటి నాకు ఎంగిలి పెట్టారు అన్నాడు. దయ ఏమిటి, దయ వ్యాసుడు ఈ పిల్లవాడు మళ్ళీ జన్మలో నారద మహర్షి అయ్యేంత దయ, ఎంత గొప్ప దయ చూడండి. వాళ్ళు దయతో ఇచ్చారు నాకు ఆ ఎంగిల్ని. అది వాళ్ళ అనుమతి తీసుకుని తినేవాడిని. దానివల్ల నాకు పాపాలన్నీ పోయాయి. మనస్సులో ధర్మమందు గొప్ప భక్తి ఆసక్తి ఏర్పడింది. ఇలాగా కృష్ణ కథల్ని గానం చేస్తుంటే కృష్ణ భగవాన్ని యందు అంటే విష్ణుమూర్తి యందు నాకు దృఢమైన భక్తి భావం కలిగింది. ప్రపంచాతీతమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమందే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఏమండి ఈ శరీరాలని కూడా ఆయన యందే ఏర్పడి ఉన్నాయి. ఇదంతా కల్పితము, వాస్తవానికి లేదు దర్శించగలిగాడు. అద్భుతమైన విషయం. ఓ సినిమా హాల్కి వెళ్ళి అక్కడ ఎన్నెన్నో బొమ్మలు కనబడుతున్నాయి, ఎందరో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. కానీ వీటన్నిటికీ ఆధారమైంది తెల్లని తెర అని చూడగలవాడు ఎంత స్థైర్యం కలవాడో. ఈ చుట్టూ ఉండేటువంటి ప్రపంచ చిత్రాన్ని దర్శిస్తూ దీనికి ఆధారమైన పరమతత్వాన్ని దర్శించగలవాడు. అంతటి వాడు, అంతటి మహానుగ్రహం సత్సంగం వలన, సత్పురుషుల సంఘం వలన, సజ్జన సహవాసం వలన, ఇలాంటి భాగవత సప్తాహాల వలన, మరి వాళ్ళ మహర్షులు ఇచ్చినటువంటి ప్రసాదం వలన, ఉచ్ఛిష్ట ప్రసాదం వలన అంత శక్తి ఏర్పడింది, అంత భక్తి ఏర్పడిపోయింది. ఈ విధంగా హరి యొక్క యశస్సుని 3 కాలాల్లో వింటున్నాను. ఏమండి రజస్సు తమస్సు తొలగించేటువంటి భక్తి భావం ఏర్పడింది. చాతుర్మాసాలు అయిపోయి వాళ్ళ చోటికి వెళ్ళిపోతుంటే శ్రద్ధగా ఉండే నన్ను చూశారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా, భగవాన్ యొక్క దివ్యమైన రహస్యమైన జ్ఞానాన్ని దయతో నాకు వారు ఉపదేశం చేశారు. అది జన్మ ధన్యం కావడానికి కారణమైందనమాట. ఏమండి అప్పుడు ఆ జ్ఞానం చేత భగవంతుని యొక్క మాయాప్రభావం నాకు తెలిసింది. ఏమండి సత్వాన్ని శుద్ధి చేసేటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో, భగవంతుని యందు సమర్పితమైనది ఏదైతే ఉంటుందో అటువంటి తత్వాన్ని నాకు వాళ్ళు ఉపదేశం చేశారు. రోగాన్ని కలిగించే ద్రవ్యం ఉంటుంది, ఆ ద్రవ్యం రోగం కలిగిస్తుంది. కానీ మరి ఉత్తమమైనటువంటి మరేవేరో ద్రవ్యాలతో కలిసినట్లయితే ఏమవుతుంది, అది రోగాన్ని తొలగిస్తుంటుంది. అలాగా కర్మను భగవంతునికి సమర్పణ చేసినట్లయితే దానివలన కర్మ నాశమవుతుంది. భగవంతునికి సంతోషం కలిగించే కర్మ చేయాలి. భక్తియోగంతో కూడినటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది. మన కర్మ వలన భగవంతుడు సంతోషించినట్లయితే భక్తియోగంతో కూడిన జ్ఞానం కలుగుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం చేత కర్మలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఆ శ్రీకృష్ణుని యొక్క గుణాలని, నామాల్ని గ్రహిస్తున్న వాళ్ళై, కీర్తిస్తున్న వాళ్ళై, తలుచుకుంటున్న వాళ్ళై పరమానందాన్ని పొందుతుంటారు. అంతేకాదు, ఇదంతా భక్తి కలగడానికి మార్గాలన్నమాట. అంతేకాదు ప్రణవంతో కూడినటువంటి వాసుదేవ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని, అలాగే భగవంతుడి యొక్క దివ్యనామాలు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేయడం, ఆయన యొక్క జపం చేయడం, ఆయన సంకీర్తన చేయడం, ఆయన్ని పూజ చేయడం, ఇవన్నీ కూడా జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఇలాగా వాళ్ళు చెప్పిన ఉపదేశాన్ని ఆచరించడం వల్ల ఏమైందంటే భగవంతుడు నాకు జ్ఞానాన్ని, భక్తి భావాన్ని ఇచ్చాడు. ఆయన భగవంతుడు ఇచ్చాడు ఆ పిల్లవాడికి.